5 లక్షల మందితో సభ అంటున్నారు. ఒకవైపు కోవిడ్ విజృంభిస్తోంది. ఆ అంశాన్ని కూడా మాట్లాడుకుందాము. అంతకంటే ముందు ఇంత ఘనంగా సభ జరుపుకుంటున్నారు కదా, అసలు ఏం జరిగింది? ఈ ఉదయం చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తున్న సమయంలో ఏం జరిగిందనేది ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. వారేమో ప్రసంగిస్తున్నారు, ఇక్కడేమో జనం తిరిగి వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వెళ్ళిపోతున్నటువంటి టీడీపీ కార్యకర్తలను చూడండి. అంటే మధ్యాహ్నం 11, ఉదయం 11:30, 12 గంటల మధ్యలో వారి ప్రసంగం మొదలైన తర్వాత వచ్చిన వాళ్ళందరూ నెమ్మదిగా జంప్ అయిపోవడం కనిపించింది. మధ్యాహ్నం లంచ్ తర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఆ దృశ్యాలు కూడా ఉంటే వేయండి. లోపలి దృశ్యాలు ఇది. అంటే మనం ఎంతసేపు ఆత్మస్తుతి, పరనింద, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా ఇవే చేస్తూ ఉంటే, ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా లేదా అన్నీ ఇచ్చేసామని అబద్ధాలు చెబుతుంటే మరీ ఘోరంగా స్పీడ్గా చదివేస్తున్నారు. ఒక్కొక్క నాయకుడు వచ్చి ఈ హామీ, ఆ హామీ, అది ఇచ్చేసాం, ఇది ఇచ్చేసాం, ఇది ఇచ్చేయబోతున్నాం, అది ఇచ్చేయబోతున్నాం. ఏమీ చేసింది లేదు. ఎవరున్నారు చూడండి అక్కడ. అసలు నాకు అర్థం కాలేదు. మధ్యాహ్నం భోజనం తర్వాత అందరూ వెళ్ళిపోవడం చూస్తుంటే ఇది మహానాడు అనుకుని వచ్చారా? ఈ తమ్ముళ్ళు అందరూ మహాభోజనం అనుకుని వచ్చారా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? పార్టీ మీద ఆ మాత్రం ప్రేమ లేదా? అంత కష్టపడి వైఎస్ఆర్ విగ్రహానికి కూడా ఎల్లో జెండాలు కట్టారు, ఫ్లెక్సీలు కట్టారు వైఎస్ఆర్ విగ్రహానికి. అంత కట్టిన తర్వాత కూడా మీరు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతే ఎలా? ఇది మహానాడు పరిస్థితి. ఆ దృశ్యాలు చూడండి. మధ్యాహ్న భోజన విరామం తర్వాత ఒక్కరు కూడా లేరు. వీళ్ళకి అక్కడకున్న కార్యకర్తలకు నేను చెప్తున్నా, ఎంతో సిన్సియర్గా చాలా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పార్టీని ముందుకు నడిపిస్తూ ఇంత పెద్ద మహానాడు నిర్వహిస్తుంటే పార్టీ పైన కానీ, పార్టీ విధానాలపైన కానీ ఏమాత్రమైన గౌరవం ఉంటే ఈ విధంగా వెళ్ళిపోతారా?